ప్పుడు మన మనసులో ఏ భావన అయితే కలుగుతుందో ఆ భావనే అక్కడ కనిపిస్తుందండి. ఇది ఎలాగో తెలుసుకుందామా? ఒక మనిషి బయట నడిచి వెళ్ళిపోతూ ఉంటాడండి. మనిషి నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. మన పక్కన ఉన్న స్నేహితుడు, మనం కూడా అదే దారిని వెళుతూ ఉంటాం. మన పక్కన స్నేహితుడు ఆ మనిషిని చూసి, అడే వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా, అస్సలు మంచివాడు కాదురా అని చెప్తాడు. వాడి పట్ల వాడికి ఏ నష్టం జరిగిందో మనకు తెలీదు, కానీ ఆ పక్కన చెప్పిన వాడిని మనం నమ్మేస్తాం. వాడు ఎప్పుడు కనిపించినా మన భావన వాడి పట్ల అలాగే కనిపిస్తుంది. వాడి ఫస్ట్ మనం ఏం చేసాం, నెగిటివ్ వినేసాం, వాడి గురించి నెగిటివ్ వినేసాం. అందుకని మన భావన కూడా అలాగే మారిపోతుందండి. దాని లోటుపాట్లు తెలుసుకోము, వాడు ఎటువంటి వాడు అనేది మనం తెలుసుకోము. ఒక మాట చెప్పగానే భావాన్ని మనం ఏర్పాటు చేసేసుకొని అదే భావనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. చూడండి, ఇది ఎట్లాగో చిన్న ఉదాహరణతో తెలుసుకుందామండి. ఒక పర్యాయం స్వామి వివేకానంద ఆ కాలువ గట్టు పైన నడుస్తూ వెళుతూ ఉంటాడండి. దారిలో ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు. అక్కడ ఆయన చూస్తాడు, దూరం నుండి గమనించాడు. అంతలో ఇద్దరు దొంగలు ఆ మార్గంలో వస్తూ ఆ పడిపోయిన వ్యక్తిని గమనించి, వీడెవడో మనవలే రాత్రంతా దొంగతనం చేశాడురా, చేసి 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 తప్ప తాగి మత్తులో పడిపోయాడురా అనుకుంటూ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. మరొక వ్యక్తి అటు నుంచి వెళ్ళిపోతుంటాడండి. అటుగా వచ్చి, అయ్యో పాపం, అతనికి నావలే మూర్ఛ రోగం ఉండి ఉంటుంది, అందుకే ఫిట్స్ వచ్చి పడిపోయాడు అనుకుంటాడండి. అతన్ని చూసి జారిపడి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇంకా కొంతసేపటికి ఒక సన్యాసి అటువైపుగా వస్తాడండి. ఆ పడిపోయిన వ్యక్తి ముఖం పరిశీలనగా చూసి, ఆహా, ఏమి ఇతని అదృష్టం, నిర్వికల్ప సమాధిలో మునిగి ఆ నిర్వీలమైన ఆనందాన్ని, పరమాత్ముడి యొక్క ఆనందాన్ని, మనస్సు యొక్క ఆనందాన్ని, అతీతమైన ఆనందాన్ని, భగవంతుడితోటి ఏకతాత్మత అవన్నీ ఎంత బాగా అనుభవిస్తున్నాడు అని అనుకుని వెళ్ళిపోతాడండి. జరిగిందంతా వివేకానంద చూస్తూనే ఉన్నాడండి, గమనించాడు. మంచి చెడ్డ మానవుని భావనలో ఉంటుంది, కానీ ఆ బాహ్యంలో లేవు కదా అనుకున్నాడు. అక్కడ జరిగింది మొత్తం గమనించాడండి వివేకానంద. గమనించి అక్కడ వాడు ఎందుకు స్పృహ తప్పిపోయాడు అనేది ఎవ్వరికీ తెలియదండి, కానీ అక్కడ ఉండి పడిపోవటాన్ని ఎన్ని రకాలుగా భావన చేశాడు చూడండి. అంటే ఏంటి, దొంగ పనులు చేసేవాడికి ఏది చూసినా సరే దొంగగానే కనిపిస్తాడు. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని మన వెనకటి వాళ్ళు అంటూ ఉంటారు కదండి. అలాగే మంచి ప్రవర్తన, మంచి భావన అని ప్రవర్తనలో ఉన్నవాడికి లోకమంతా కూడా మంచివాళ్ళుగానే కనిపిస్తారు. దుర్మార్గపు పొలంలో ఉండేవాడు, దుర్మార్గాన్ని చెరుకునేవాడు ప్రతి ఒక్కడిని దుర్మార్గుడిగానే చూస్తాడు. ఏమో వాడి దగ్గరికి వెళ్తే వాడు దుర్మార్గుడు, వీడు దుర్మార్గుడు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు అని చెప్తూనే ఉంటారు. వాడు మంచోడా, నువ్వు మంచోడివా? వాడు మంచోడు కాదా, నువ్వు మంచోడివి కాదా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. మన భావనే ఎదుటి వాళ్ళు కనిపిస్తుంది. నువ్వన్నీ మంచిగానే ఆలోచించావనుకోండి, మన మీద తగాదాడేవాడు, మన మీద తన్నటానికి వచ్చేవాడు, మన మీద నిందలు వేసేవాడు, మన దగ్గర లాక్కునేవాడు, మనల్ని నొక్కి పెట్టాలి అనుకునేవాడు, మనల్ని పాతాళ లోకానికి పంపించి వాడు ఎదగాలి అనుకునేవాడిని కూడా నీ భావన వల్ల వాడిని మార్చచ్చండి. నీ ప్రేమ వల్ల కూడా నువ్వు మార్చచ్చు. నువ్వు కొంచెం నష్టపోయినప్పటికీ కూడా కాల వ్యవధిని వాడిని మార్చటానికైతే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. నీ భావన మార్చుకుంటే ప్రవర్తన మారుతుంది, ప్రవర్తన మారితే ఆలోచన మారుతుంది, ఆలోచన మారితే చిత్తం మారుతుంది, చిత్తం మారితే మన పనులన్నీ స్వచ్ఛంగా మారిపోతాయండి. ఇది మనం తెలుసుకోవాల్సింది. మన భావన ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. అక్కడ ఏదైతే ఉంటుందో దానిని కూడా మంచిగానే చూద్దాం. పోయేదేముంది, అక్కడ వాళ్ళు ఎవరిని కొట్టుకుంటున్నారనుకో, అయ్యో వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, అందరూ మంచిగా ఉంటే బాగుండు అని తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతే, లేకపోతే నీకు శక్తి ఉంటే చెప్పాలి, లేదంటే వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా ఇద్దరు తన్నుకుంటున్నారా, వాళ్ళిద్దరు దుర్మార్గులు, వీళ్ళిద్దరు చచ్చిపోతే కానీ ఈ ఊరికి వీధికి పట్టిన పెడ వదలదురా అని మనకెందుకండి? అది అంతా వాళ్ళ కర్మ, వాళ్ళ భావన ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియనప్పుడు వాళ్ళు ఇలా అయిపోవాలి అని మనం ఎలా కోరుకుంటాము? ఇది తప్పు కదూ. ఏది కూడా మన భావనని పట్టే అక్కడ పదార్థం కనిపిస్తుంది. బయట ప్రపంచం కూడా మనలో మంచి ఉంటే మంచి, మనలో ఆత్మ ఉంటే అందరిలో ఆత్మే కనిపిస్తుంది. హరి ఓం.